చెప్పిన తర్వాత సో బేబీ వినాయక్ గారు అంటే ప్రత్యేకించి మిమ్మల్ని ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఆయన మీలో ఏ ప్రత్యేకతలు ఆయన గుర్తించారు? ఆయన నాకు గుర్తించిన ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ఆశ. నేను ఏం మాట్లాడినా తెలంగాణలో మాట్లాడతాను కాబట్టి ఆయన ఫస్ట్ నేను అనుకున్నప్పుడు నాతో చెప్పిండు, ఈ సినిమా చేస్తే బాగుంటుందని, నీకు చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటుంది ఆర్టిస్ట్గా, మీరు అది ఇది ఆలోచించొద్దు, చెయ్యండి మీరు అని చెప్పడం జరిగింది. సరేనా మీ ఇష్టం. అదే నాకు టర్నింగ్ పాయింట్ ఆది సినిమా. ఆ చెప్పిన డైలాగ్తోనే ఈ రోజు వరకు ఎక్కడ వెనక తిరిగి చూడలేము, అలా వెళ్ళిపోతూనే ఉన్నా. కాబట్టి ఆయననే ఇక ఇండస్ట్రీలో మాకు గాడ్ ఫాదర్. అలాగే పవన్ కళ్యాణ్ గారితో 2-3 సినిమాలు మీరు యాక్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఖుషీలో ఒకటి డైలాగ్ ఉంది. అప్పుడే పవన్ సార్ బాగా నేనంటే ఇక విపరీతంగా ప్రేమ. ఆ ఒక్క డైలాగే ఉండిపోయి ఏం చేయాలి సంజయతలేని ఒక డైలాగ్. ఆ ఒక్క డైలాగ్తోనే దాదాపు ఒక 10-15 సార్లు చేయించుకోవడం జరిగింది. ఆయన నవ్వడాలు, నేను చెప్పడాలు ఇవన్నీ జరుగుతాయి. ఇక అప్పటి నుంచి పవన్ సార్ అంటే మాకు బాగా అభిమానం. అంతకు ముందు నుంచి కూడా పవన్ సార్ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా, షోయబ్ వీళ్ళంతా కూడా మాకు కొంచెం మంచి మిత్రులు. ఈ రోజు వరకు కూడా అందరం అట్లనే కలిసిమెలిసి ఉన్నాం. ఇక పవన్ సార్ని కూడా మేము ఆ రోజు నుంచి పవన్ సారే అంటాం, ఈరోజు కూడా పవన్ సారే అంటాం. ఆయన కూడా మమ్మల్ని బాగా లైక్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, చాలా బాగుంటాడు. ఇక రాజకీయం పరంగా అయితే ఏం చెప్పలేము, ఇంకా ఆర్టిస్ట్ పరంగా అయితే చాలా మంచిగా చూస్తాడు పవన్ సార్. అంటే మీకు ఎంతమంది ఆర్టిస్టులతో మీరు పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు కదా, ఎప్పుడైనా కూడా అంటే ఎవరితో ఇబ్బంది కలగటం కానీ, పెద్ద పెద్ద స్టార్స్ అంటే నార్మల్గా ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మిగతా ఆర్టిస్టులు అంటే కొంత అంటే అందరూ అని కాదు, కొంతమంది కొంచెం చిన్న చూపు చూడడం కానీ, వెయిట్ చేయించడం కానీ, కొన్ని సీన్స్ అందరికీ కలిపి కొన్ని సీన్స్ వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయాలంటే. ఆల్మోస్ట్ వాళ్ళు సీనియర్స్ కదా, అప్పటికే ఎక్స్పీరియన్స్డ్ అంత ఇది ఉంటుంది. మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇది ఉంటుంది. సో అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేదు మేడం, ఏం లేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు కానీ ఎవరైనా మన వచ్చిన సన్నివేశానికి మనం చేసుకోవడమే. పలానా పెద్ద హీరో, చిన్న హీరో అట్లాంటిది అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు కూడా అంత క్లోజ్గా ఉంటారు కాబట్టి, మనం కూడా ఏదైనా డైలాగ్ ఉన్నా కానీ కూడా వాళ్ళతో క్లోజ్గా పంచుకుంటాం కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ప్రతి ఒక్క హీరోలతో కూడా బాలయ్య బాబు గారు ఉన్నారు, వెంకటేష్ బాబు ఉన్నారు, రవితేజ గారు కానీ, జూలియా ఎన్టీఆర్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్తోనూ ఎట్లాంటి అప్లికేషన్ లేదు. అంటే నార్మల్గా మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, గుర్తింపు అయితే వచ్చింది, కానీ మీరు అనుకున్నంత గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఎక్కడెక్కడో అదర్ లాంగ్వేజెస్ నుంచి తీసుకొస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ. సో మన వాళ్ళనే ఎందుకు అంత ఎంకరేజ్ చేయట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇంకొంచెం మంచిగా ఒక రోల్ పడితే ఇంకొంచెం మంచి అవకాశాలు కూడా వచ్చుండేవి కదా అనిపించిందా ఎప్పుడైనా మీకు? అనిపించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిగా ఒక మీ యొక్క టాలెంట్ చూపించే విధంగా, విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా కనిపించలేదేమో అనిపిస్తోంది. కరెక్టే మేడం. అంటే ఇప్పుడు నార్త్ ఆర్టిస్టులని బాగా ఎంకరేజ్ చేస్తారు డైరెక్టర్స్, మన ఇక్కడ లోకల్ డైరెక్టర్స్. ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అంటే మన వాళ్ళ దగ్గర కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, రౌడీలు, విలన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళంతా మోడల్స్గా చేసి కొన్ని సినిమాలలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళని మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పరిచయాలు చేయడం కాకుండా చాలా చేస్తున్నారు డైరెక్టర్స్ అంతా. ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టు సీన్ తీయాలి కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిపించుకోవడం జరుగుతుంది. మన దగ్గర కూడా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. తెలుగు అనే ప్రతి ఒక్క మనిషి ఆర్టిస్ట్ ఎంతోమంది ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ వాళ్ళ దగ్గర ఉన్నది, కానీ డైరెక్టర్ చూసింది లేదు కదా. అంటే అవకాశం అనేది డైరెక్టర్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వీళ్ళు నిరూపించుకోగలగాలి. అది డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది మేడం. ఇప్పుడు అవకాశం ఇచ్చినంత మాత్రాన వాడు ఇట్లా చేస్తా, నేను ఎట్లా చేస్తా అంటే డైరెక్టర్ ఒప్పుకోడు కదా. డైరెక్టర్కు ఆయన స్టైల్లో ఆయన చేయించుకోవాలి, కానీ అట్లా లేదు.
ఆల్రెడీ వీళ్ళు ఎక్స్టాబ్లిషన్ అయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు చేస్తాడులే వీళ్ళని క్యారెక్టర్ ఇచ్చేద్దాం అయిపోతుంది అనే థింక్లోనే ఉన్నారు ఇంకా డైరెక్టర్స్. కాకపోతే మన తెలంగాణ కానీ ఏపీ కానీ ఎవరు కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, విలన్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ తెచ్చి చూపిద్దామనే ఆలోచన ఇక్కడ డైరెక్టర్స్ లేవు. ఆల్రెడీ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే ఎక్స్టాబ్లిషన్ కావాలని చెప్పేసి ఆలోచన వాళ్ళది. అంటే జనరల్గా ఎవరైనా కానీ కూడా ఒక క్యారెక్టర్ చేసిండంటే వాడిని ఆ సినిమా హిట్ అయితే మాత్రం వానికనే పడతారు అందరూ. ఇంకోళ్ళ గురించి ఆలోచించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే పరిస్థితి అదే. ఇప్పుడు కోట గారు అప్పట్లోనే ఎన్నోసార్లు అన్నాడు, మళ్ళీ తెలుగు వాడు లేడా ఆర్టిస్టు కోట బాబాయ్ మాతో కూడా చాలాసార్లు మాకు, ఎందుకంటే మాకు ఇక ఓ తండ్రి లాంటోడు, నాతో ఎన్నోసార్లు అన్నాడు ఇట్లా సంగతిగా మరి ఇట్లా మన తెలుగు వాడు లేడా, మన తెలంగాణ తెలుగుడు అని ఏపీ కానీ తెలంగాణ తెలుగే కదా ఇప్పుడు చేంజ్ అయినంత వరకే కానీ తెలుగు కూడా కదా ఫస్ట్ నుంచి అయితే. ఆయన అన్నట్టు తెలంగాణ మన తెలుగు లేడా, ఎందుకు వీళ్ళని తెచ్చి ఇంత డబ్బులు ఇచ్చి వీళ్ళకు ఇంత హోటల్లో పెట్టి అసిస్టెంట్లకు బేటాలు ఇచ్చి అవసరమా అని అప్పట్లోనే అన్నాడు కోట గారు. కానీ ఇప్పుడు వినేవాళ్ళు లేరు కదా, డైరెక్టర్కు నచ్చినోనే పెట్టుకుంటాడు. ఇంకా ఒక మనిషి ఆయన మంచి టాలెంట్ ఉంది అంటే మన టాలెంట్ ఉన్న పెట్టుకోడు, ఆల్రెడీ చేసిన వాళ్ళు చూసినాం కాబట్టి పెట్టుకుంటామంటారు. అది